బీజేపీ కాన్స్టిట్యూషనల్ అంటే మనకు ఆచారంగా వస్తుంది, అది కాన్స్టిట్యూషన్లో లేదు నిజానికి ఆ ప్రొసీజర్, కానీ ఒక ఆచారంగా వీళ్ళు పెట్టుకున్న పార్లమెంటరీ అఫైర్స్లో జరుగుతున్న ఒక ప్రక్రియని వీళ్ళు అతిక్రమించారు అనే వాదన కాంగ్రెస్ వినిపిస్తుంది. ఏంటి అసలు ఈ గొడవ అంతా ఏంటి? ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో సురేష్ గారు 7 సార్లు ఎంపీగా గెలిచిన నాయకుడు ఉన్నారు. వాళ్ళ దగ్గర భర్తృహరి గారు ఒకరున్నారు, ఇంకో రమేష్ కన్నప్ప అని చెప్పేసి ఇంకొకరు కూడా ఉన్నారు, ఇద్దరు ఉన్నారు. దానిలో రమేష్ గారేమో దళిత సామాజిక వర్గానికి చెందినవారు, ఈ భర్తృహరి అనేది అనేవాళ్ళు అప్పర్ క్యాస్ట్కి సంబంధించిన వాళ్ళు. సో మా దగ్గర సురేష్ గారు కూడా దళిత సామాజిక వర్గానికి. నిజంగా వాళ్ళు ప్రొటెం స్పీకర్ని వాళ్ళు ఎన్నుకోవాల్సిన సందర్భం వచ్చేది ఉంటే అత్యధిక సార్లు సీనియర్గా ఎంపీగా ఎన్నుకోబడిన వ్యక్తిని మీరు తీసుకెళ్లి ప్రొటెం స్పీకర్ చేయాలి. అది కామన్గా వస్తున్న ఆచరణ. మీరు ఏ కారణం చేత ఇప్పుడు ఈయనను పక్కకు పెట్టేసి మీరు అక్కడికి వెళ్ళినారు అని చెప్పేసి మేము ఒక క్వశ్చన్ వేసినప్పుడు వాళ్ళు ఏమంటారంటే మీరు 1984లో 2000 ఈయన కంటిన్యూస్గా ఎంపీ కాదు కాబట్టి మేము ఆయన తీసి పక్క పెట్టినామండి. అదొక రీజన్ ఎట్లయితుందండి? అంటే కంటిన్యూస్గా ఎంపీ కాకుండా 7 సార్లు టర్మ్లో లేనట్ట, లేదంటే దాన్ని ఎంపీ కౌంటింగ్ సీనియారిటీ లేకుండా పోతుందా? సో ఆయన ఎంపీగా లేడని చెప్పేసి తీసేసిన అంటే నేనే అడుగుతున్నాను, మరి అలాంటప్పుడు మీరు రమేష్ గారిని ఎందుకు పెట్టలేదు? అక్కడ దళిత సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి ఇంకొకతనైతే ఉన్నాడు కదా, అతన్ని తీసుకొచ్చి ప్రొటెం స్పీకర్గా ఎందుకు పెట్టలేదు? అంటే ప్రొటెం స్పీకర్గా ఒక దళితుని ముందు మేము ఈరోజు ప్రమాణ స్వీకారం చెయ్యము, ఆ ఒక ఈగో, వాళ్ళ యొక్క అహంకారం, అహంభావం, దళిత సామాజిక వర్గాల పట్ల, బీసీ సామాజిక వర్గాల పట్ల ఉన్న అహంభావాన్ని ఇవాళ బీజేపీ పార్టీ వెలగక్కింది. అది భారతదేశం మొత్తం చూస్తున్నారు. సో దానికి సందర్భంగానే మేమేం చేసినాం, దాన్ని వాళ్ళని ఇప్పుడు ప్రొటెం స్పీకర్గా ఒకరు, మిగతా నలుగురేమో అసిస్టెంట్ స్పీకర్గా అతనికి హెల్ప్ చేయడానికి పెట్టినారు. సో మేము విత్డ్రా చేసుకుంటాం. ఇండియా కూడా మేము ఏమన్నామంటే మీరు వాళ్ళని గౌరవించినప్పుడు, మీరు ప్రొటెం స్పీకర్ని ఎప్పుడైతే సాంప్రదాయబద్ధంగా మీరు సెలెక్ట్ చేసుకున్నప్పుడు, సో మేము మా వాళ్ళని కూడా మేము ముందు పెట్టమని చెప్పేసి మద్దతు కూడా మేము ఉపసంహరించుకున్నాం. మీరు ఒక పెద్ద అభియోగం బీజేపీ మీద వేస్తున్నారు. నిజానికి మొన్న ప్రమాణ స్వీకారం అంటే మంత్రివర్గ ప్రమాణ స్వీకారం మొత్తం చేయించింది ఒక ట్రైబల్ ఉమెనే. మీరు అలాంటిది ఒక మంత్రివర్గాన్నే ప్రమాణ స్వీకారం చేయించింది ఒక ట్రైబల్ ఉమెన్ని పెట్టుకొని మీరు ఇక్కడ పార్లమెంట్లో వాళ్ళు ప్రమాణ స్వీకారం చేయించడానికి ఒక దళితుడిని అంగీకరించరు అనే ఒక అభియోగం కరెక్టే అంటారా? మరి అలాంటి కరెక్ట్ కానప్పుడు ఎందుకు చేయలేదని అడుగుతున్నాను. రమేష్ గారిని ఎందుకు సెలెక్ట్ చేయలేదో నేను పల్నాటి వెంకటరెడ్డి గారిని అడగదలుచుకున్నాను. నిజంగానే ద్రౌపది ముర్ము గారి చేతుల మీద మీరు అందరూ ప్రమాణ స్వీకారాలు చేసినప్పుడు మరి వై నాట్ ఈ 543 మెంబర్స్కి చేయడానికి నిజంగానే దళితునికి సెలెక్ట్ చేయడంలో ఏం నొప్పి వచ్చింది అంటే మీరు ఎందుకు చేయలేకపోయినారు చెప్పరాదని పోనీ. ఆ క్వశ్చన్ మీరు అడగడం కాదు చేతన్ గారు, నేనే పల్నాటి వెంకటరెడ్డి గారిని అడుగుతున్నాను. మీరు అక్కడ చేయించినప్పుడు ఇక్కడ ఎందుకు చేయించారు? సో మీరు అది తప్పని పరిస్థితులలో మీరు ద్రౌపది ముర్ము గారిని రాజకీయ కారణాల వల్ల పెట్టినరు. అది అప్పుడు మేము ఆ కాలంలో మేము అందరం కూడా ప్రతిపక్షాలుగా మేము కూడా మద్దతు చేసినాం, కాదని నేను అనట్లేదు. కానీ వీళ్ళ యొక్క దురుద్దేశం వేరు కదా, ఇప్పుడు తీసుకున్న దురుద్దేశం అదొకటి కదండి. సరే ఇదంతా పక్కకు పెట్టేసి ఇట్లుంటాయి. ఈరోజు ఆయన ఏది పార్లమెంట్ సెషన్స్ ప్రారంభమయ్యే సమయంలో ఎమర్జెన్సీ అనే విషయాన్ని మళ్ళీ వద్దాం, ఎమర్జెన్సీ టాపిక్కి మళ్ళీ వద్దాం. వెంకటరెడ్డి గారి దగ్గరికి వెళ్దాం ఒకసారి. వెంకటరెడ్డి గారు, ప్రోటోం స్పీకర్ విషయంలో 2 దళితులు అక్కడ 8 సార్లు ఎలక్ట్ అయిన దళితులు ఉన్నప్పటికీ వాళ్ళని కాదని